మోహన్ బాబు గారి కంపెనీలో మీకు సినిమా అవకాశం ఒకటి వచ్చి రావాల్సింది మీకు మీ దాకా వచ్చి పోవటం వల్ల మీరు ఈ ప్యానల్కి వచ్చి జాయిన్ అయ్యారు అనుకోవచ్చా, లేకపోతే ఎలా చూడాలి? అదేం లేదు సార్. అంటే నాకు మోహన్ బాబు గారు అంటే చాలా గౌరవం సార్. ఎందుకంటే మా తమ్ముడు ఆయనతో పనిచేశాడు. రౌడీ గారి పెళ్ళాం సినిమాలో మా తమ్ముడు చిన్నప్పుడు మోహన్ బాబు గారిగా పనిచేశాడు. సో నేను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ వచ్చాను. నాకు ఫస్ట్ నాతో మోహన్ బాబు గారే మాట్లాడారు సార్. అంటే నేను ఆయనకి తెలీదు. ఎందుకు తెలియదు అంటే నేను ఒకసారి ఒక సినిమా ఆడిషన్కి వెళ్ళాను ఆయన దగ్గరికి. నాకు వేషం ఇవ్వనన్నారు. నీకు ఇవ్వనయ్యా అన్నారు. నేను అడగలేదు సార్. ఇంకా ఓకే ఇవ్వనన్నారు. ఇంకా ఆయన ఇష్టం, నేను మాట్లాడలేదు. నాకు అది ఇవ్వనన్నా కూడా నాకు ఇబ్బంది అనిపించలేదు. పిలిపించారు ఫస్ట్. ఆఫీస్కి వెళ్ళాను, పిలిపించారు. నీకు వేషం లేదయ్యా ఈ సినిమాలో, నీకు ఇవ్వట్లేదు అంటే ఓకే సార్ అని వచ్చేసానండి. తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఫస్ట్ నాకు మోహన్ బాబు గారే ఫోన్ చేశారు. వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇలా మోహన్ బాబు గారు మాట్లాడతారని ఫోన్ ఇచ్చారు. ఎందుకంటే నేను ఆయనకు గుర్తుండదు. ఆటోమేటిక్గా ఆయన మా డైరీలో నా ఫోటో చూసి ఫోన్ చేశారండి. చేసి కౌశిక్ తప్పకుండా నువ్వు మన విష్ణుకి ఓటేసి గెలిపించాలమ్మా అంటే సరే సార్ తప్పకుండా సార్, సరే సార్ తప్పకుండా అంతే సార్. కాన్వర్జేషన్ కట్ అయిపోయింది. ఇదే ప్రకాష్ రాజ్ గారు ఫోన్ చేసి కౌశిక్ నేను ఇలా అనుకుంటున్నాను, నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఒక టీం అనుకుంటున్నాను, నీకు ఇంట్రెస్ట్ ఉందా? నేను చెప్పలేదు సార్ ఆయనకి నేను అరెస్ట్ అయ్యానని చెప్పలా, నేను ఇవేం చెప్పలేదు. ఆయన బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని ఇలా ఫైట్ చేసే ఉంటా కదమ్మా ఓకే ఓకే టెలివిజన్లో ఆనందం వేసింది సార్. ఓకే ఓకే అంటే ఆ స్థాయి నటుడు నాకు ఫోన్ చేసి నువ్వు నీ ప్రొఫైల్ ఇదే అంట కదా, నువ్వు టీవీకి ఇలా చేసావంట కదా, ఇలా చేద్దాం అనుకున్నావు అంట కదా, సో నీళ్ళంటే కూడా నాకుంటే ఓకే టెలివిజన్లో ఒక 200 ఓట్లు 200 మంది ఉన్నారు మన మెంబర్స్, 200 ఓట్లు ఉన్నాయి. మాలో టెలివిజన్లో చేస్తే 200 మంది దాకా, ఆల్మోస్ట్ 200 కాకపోవచ్చు కానీ సార్ ఒక 175 దాకా మెంబర్స్ ఉన్నారు. ఏంటి ప్యారల్గా టెలివిజన్ చేస్తూ సినిమాలు చేసేవాళ్ళు. సో వీళ్ళందరికీ నువ్వు తెలుసు, వాళ్ళకి నీ అప్రోచ్ తెలుసు. సో నువ్వు కూడా చేసే ఉద్దేశం ఉంది, డెఫినెట్గా అయితే మనకి బాగుంటుంది, నేను నమ్ముతారు. అంటే ఒకసారి నువ్వు ఇలా పోరాటం చేసి వెళ్ళోగా నీ మీద నమ్మకం ఉంటుంది వాళ్ళకి. నువ్వు నాతో కలిస్తే నువ్వు ఆలోచించి చెప్పన్నారు. అప్పుడు ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అలా ఆయనతో గంట డిస్కస్ చేయడం జరిగింది. ఆయన మాటలకు కన్విన్స్ అయ్యి దిగాను సార్ ఈయన ప్యానల్లో. ఓకే ఓకే అలా జరిగింది సార్. అక్కడ నచ్చింది నాకు. ఓకే ఓకే అంటే నాకు ఆయన వేషం లేదని ఎప్పుడు నేను అనుకోలేదు సార్. ఎందుకంటే మనకి ప్రాప్తం సార్. నేను ఒకటే నమ్ముతాను సార్. మనకి ఆరుద్ర గారు ఒక మాట చెప్పారు, నది నిండా నీళ్లు ఉన్నా మనకెంత ప్రాప్తం అన్నా, కడవైతే కడివిడి నీళ్లు, గరిటైతే గరిటెడి నీళ్ళే. మనకి ఎంత ప్రాప్తం అంతే వస్తుంది. అయితే నాకు ఎక్కడ బాధ అంటే పర్సనల్ అయిపోతున్నందుకు బాధగా ఉంది. ఎలక్షన్స్ పర్సనల్ అవ్వకూడదు కదా సార్. ఇప్పుడు నేను దిగాను సార్. నేను ఇలా కౌశిక్ నండి ఈసీ మెంబర్గా పోటీ చేస్తున్నాను, మా ప్యానల్ ఇది చేస్తుంది ఓటేయండి. అయితే వాళ్ళు వచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్స్ చాలామంది అక్కడ ఆపోజిట్ ప్యానల్లో పోటీ చేస్తున్నారు. నేను వాళ్ళకి చెప్తాను, ఆల్ ది బెస్ట్ చెప్తాను సార్. ఏముంది సార్, ఇప్పుడు అది జనరల్ ఎలక్షన్స్ కాదు, 11వ తారీఖు మళ్ళీ అందరూ కలిసిపోతాం, అందరూ కలిసే చేయాలి. అవును ఇక్కడ అప్పుడు ఐడియాలజీ తేడా అంతే. ఎగ్జాక్ట్లీ అందరూ అటే అప్రోచ్ అవుతున్నాగా, ఐడియాలజీ తేడా. నాకు ఈయనది నచ్చింది, నా ఫ్రెండ్స్కి ఆయనది నచ్చింది, విష్ణు గారిది నచ్చింది. ఎవరు గెలిచినా మళ్ళీ యూనిటీగా వర్క్ చేసుకోవాలి. అంతే కదా సార్. రేపు పొద్దున్న నేను మళ్ళీ పని చేస్తాను. అవునవును, అందరూ యూనిటీ. మళ్ళీ విష్ణు గారు గ్యారంటీ అవకాశం ఇస్తారు, ఎందుకు ఇవ్వరండి? ఇస్తారు డెఫినెట్గా. కాకపోతే నేను అనేది ఏంటంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నాను సార్. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అంటే నా చుట్టాల వాళ్ళు ఎవరన్నా అంటే ఏంట్రా బాబు ఈ గోల, ఎందుకు పర్సనల్ అయిపోతున్నారు, అదే బాధ అనిపిస్తుంది. ఇది పర్సనల్ అవ్వకుండా ఎజెండా సార్. నా ఎజెండా ఇది చేస్తా, నువ్వు ఇది చేస్తా, ఓటే లేదు, అయిపోయింది. ఇప్పుడు పర్సనల్ విషయాలకు వెళ్ళిపోతే బాధగా ఉంది సార్. ఎక్కువ శాతం అవకాశాలకు సంబంధించి అంటే ఈ సినిమాల మీద విరక్తి అంటే ఎక్కడ ఈ అవమానాలు తట్టుకోలేక వద్దులే ఇదని చెప్పేసి పెద్ద కంపెనీలు అదొక కారణం. అదే మెయిన్ కారణం. అదే మెయిన్. ఎందుకంటే సార్ 2003లో శ్రీనివాసంతలక్ష్మి చేశాక మా మెంబర్షిప్ తీసుకున్నాను సార్. నేను నా మెంబర్షిప్ 2003 అంటే 18 ఏళ్ళు మెంబర్షిప్ తీసుకుని. నమ్మరు సార్ మీరు, ఎవరు ప్రెసిడెంట్ అయినా ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో మొత్తుకునేవాడిని, సార్ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వండి సార్. సార్ ఇప్పటికి నమ్ముతాను సార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే అది వేషాలు ఇప్పించే అసోసియేషన్ కాదండి. నేనే చెప్తున్నా అన్నమాట. ఒక ప్లాట్ఫామ్ ఇవ్వండి సార్, ఒక ప్లాట్ఫామ్. వేషాలు ఇప్పించొద్దు. ఇప్పుడు కౌశిక్ మంచి ఆర్టిస్ట్ పెట్టుకోని చెప్పకండి. ఒక త్రివిక్రమ్ గారు, శ్రీనివాట్ల గారు, రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు, కృష్ణవంశ గారు సినిమా తీస్తుంటే సార్ మా దగ్గర కౌశిక్ ఉన్నాడు, మీరు ఆడిషన్ చేసుకోండి, మీకు సెట్ అయితే తీసుకోండి, లేదా వదిలేయండి. అదొక్కటే సార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను, మా నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయండి సార్. ఇప్పుడు నాకేమైపోతుంది సార్, నేను వెళ్తాను ఒక ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీకి వెళ్ళానండి, నీ యాక్షన్ చాలా బాగుంటుందా అంటారు, నాకు యాక్షన్ రాదు. ఇలా ఒక 5-6 అవమానాలు జరిగాయి సార్ నాకు. అది బాధ. నాకేమో ఎందుకురా బాబు దీనమ్మ హ్యాపీగా టీవీలో సుఖంగా ఉంది, పక్కింటి వాడు గుర్తుపడుతున్నాడు, గుడికి వెళ్తే మంచి దర్శనం ఇప్పిస్తున్నారు, ప్రోటోకాల్ దర్శనం ఇప్పిస్తున్నారు గుడికి వెళ్తే ఆ టీవీ ఆర్టిస్ట్ అని చెప్పి. అంటే ఇవాళకి నాకు అన్నం పెట్టేది టీవీ ఆనెస్ట్గా. బట్ ఇవాళకి నా తాపత్రయం ఏంటంటే
ఒక ప్రకాష్ రాజ్ గారు లాగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కౌశిక్ బాగా చేస్తాడరా. ఇప్పటికీ సార్ కొన్ని సినిమాలు ఆయనే పెట్టుకుంటారు, ప్రకాష్ రాజ్ గారే చేయాలి, అలాంటి పేరు తెచ్చుకోవాలని ఎప్పుడు ఈ మాట చెప్తాను సార్. ఇవాళ ఆయన ప్యానల్కి వచ్చాం కాబట్టి ఈ మాట చెప్పడం కాదు, నాకు ఎప్పుడు ఆ కోరిక. ఒక ఎస్వి రంగారావు గారు ఎలాగా, ఆయన రిప్లేస్మెంట్ లేదు మనకి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎస్వి రంగారావు గారే చేయాలి, అలాగా ఈ క్యారెక్టర్ కౌశిక్ గారే చేయాలరా, లేకపోతే ఆపేయండి కథ మార్చండి, అంత పేరు తెచ్చుకోవాలని తాపత్రయం. కానీ దానికి అసలు యాక్సెసే రావట్లేదే. ఓకే, ఇప్పుడు నేను మా మెంబర్ని సార్, ఎందుకు మా మెంబర్ని సార్, దేనికి మా మెంబర్ని? ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి అందరూ ఓకే సార్, ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ప్రకాష్ రాజు గారు ఆయన ఎజెండా చెప్పారు, నేను ఇస్తాను అవకాశాలు ఇప్పిస్తా అంటున్నారు. మంచు విష్ణు గారు చెప్పారు ఆయన అవకాశాలు ఇప్పిస్తా అంటున్నారు సార్. ఇది నేను ఏమైందంటున్నాను సార్, 20 ఏళ్ళ నుంచి నేను 2003లో మెంబర్ అయ్యాను సార్. ప్రతి ప్రెసిడెంట్ మారినప్పుడు, ప్రతి జనరల్ సెక్రటరీ మారినప్పుడు నేను మొత్తుకుంటూనే ఉన్నాను సార్, ఒక ప్లాట్ఫామ్ ఇవ్వండి సార్, ఒక ప్లాట్ఫామ్ ఇవ్వండి సార్. మీరు వేషాలు ఇప్పించొద్దండి, మా అనేది వేషాలు ఇప్పించే ఆర్గనైజేషన్ కాదు, ప్లాట్ఫామ్ క్రియేట్ చేయొచ్చు కదా అంటాను సార్. ఇప్పుడు కౌశిక్ మా మెంబర్ అయ్యా, ట్రై చేయ ఒకసారి, రాజమౌళి గారు ట్రై చేయండి అతన్ని అంటే చాలు. నేనేంటి సార్, లేకపోతే ఇప్పుడు నేనేంటి నా పర్సనల్ దాని మీద వెళ్ళాలి. నేను ఆఫీస్కి వెళ్ళి కూర్చొని, ఇంకోటి ఏంటంటే సార్ నేను అబ్జర్వ్ చేసింది, మన తెలుగు ఇండస్ట్రీ దౌర్భాగ్యం ఏంటంటే సార్, మన ఇక్కడ వాళ్ళు ట్యాగ్ చేసేస్తారు సార్, కౌశిక్ గారు టీవీ ఆర్టిస్టు, ఇంకోటి డ్రామా ఆర్టిస్టు. అదేంటి సార్, అందరం ఆర్టిస్టులను సార్, కెమెరా తేడా అండి. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, 5D పెట్టి చేస్తున్నారు, బీటా వాడతాం మేము టీవీకి, సినిమాకి రెడ్ ఫ్యాంతం రెడ్ ఎపిక్ వాడతారు. చిప్ తేడా, క్వాలిటీ తేడా, అంతేగా. ఏముంది సార్, యాక్షన్ తేడా ఉంటుంది. ఇప్పుడు నాటకానికి ఎక్కువ చేయాలి, ఎందుకంటే 100వ సీట్లో కూర్చున్న వాడికి నా యాక్షన్ తెలియాలి కాబట్టి ఎక్కువ ఎమోట్ చేస్తాను. టీవీకి చిన్నగా తక్కువ చేస్తా, సినిమాకి ఇంకా తక్కువ చేస్తా, పెద్ద 70mm స్క్రీన్ కాబట్టి. యాక్షన్లో వేరియేషన్లో తేడా, యాక్షన్ అదే కదా సార్. నాకు బ్రాండింగ్ సార్, కౌశిక్ గారు టీవీ ఆర్టిస్ట్, నాకు చాలా బాధగా ఉంటుంది అది. చాలామంది పెద్ద డైరెక్టర్లు కూడా, ప్రకాష్ రాజ్ గారు టీవీ అండి, షారుఖ్ ఖాన్ టీవీ, మాధవన్ టీవీ, రాజమౌళి గారు టీవీ డైరెక్టర్ అండి, శాంతినివాసం సీరియల్ చేశారు ఆయన. ఇవన్నీ మనం ఇగ్నోర్ చేయలేం కదా అంటాను. ఎందుకు ఇక్కడికి వచ్చేప్పటికి ఎందుకు ఆ బయాస్డ్ అంటాను నేను, ఎందుకు మర్చిపోతాను సార్, రూట్స్ ఎందుకు మర్చిపోవాలి? నేను ప్రకాష్ రాజ్ గారిని ఫస్ట్ కలిసింది కేబుల్ చంద్ర గారి సీరియల్లో, మా తమ్ముడు చేసాడు కయ్యాళం మన సీరియల్ అండి, 1992 నేను ఫస్ట్ టైం ఆయన చూసింది. అప్పుడు నా 12 ఏళ్ళు, అది నా ఫస్ట్ టైం ప్రకాష్ రాజ్ అనే వ్యక్తిని నేను చూడడం సార్. అప్పుడు ఆయన టీవీ చేస్తున్నారు, అప్పుడు ఆయన ఇంకా సినిమాలో రాలా అప్పుడు ఆయన. ఓకే, మరి ఆ తర్వాత కదా ఆయన పెద్ద స్టార్ అయింది, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయింది సినిమాల్లోకి, వచ్చిన టీవీయేగా. మరి షారుఖ్ ఖాన్ సర్కస్ 4G సీరియల్స్ చేసాగా ఈ సినిమా బాలుడు బాద్షా అయ్యాడు, ఎలా మర్చిపోతామని మనం. రావు రమేష్ గారు టీవీ సీరియల్ చేసేవారు, పెద్దగా చాలా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా రావు రమేష్ గారు వాళ్ళు మనకి. ఆయన టీవీ చేసేవారు, టీవీ చేసి సినిమాల్లోకి వచ్చారు. అది ఎందుకంటా సార్ నాకు నిజంగా అర్థం కాదు సార్ ఇప్పటికీ. ఒకసారి ఒక డైరెక్టర్తో గొడవపడ్డాం కూడా సార్ నేను, ఈ మధ్య ఒక సినిమా చేస్తే టీవీ యాక్షన్ వద్దామా అన్నాడు. సార్ టీవీ యాక్షన్ సినిమా యాక్షన్ ఉండదు సార్, యాక్షన్ ఉంటుంది, మీకు ఏం కావాలి చెప్పండి చేస్తా, నాకు మీరు కథ చెప్పరు, సీన్ చెప్తారు, నేనే పెద్ద హీరోని కాదు, నాకు మీరు కథ చెప్పరుగా. ఇవాళ వేషాన్ని పిలిచారు, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఇచ్చారు సార్, నాకు మీరు కథ చెప్తే నాకు తెలుస్తుంది ముందు సీన్ ఏంటో తర్వాత సీన్ ఏంటో. సో డైలాగ్ చెప్పమంటే నేను యాక్ట్ చేస్తాను, టీవీ యాక్షన్ అంటారేంటి సార్ అన్న, ఇలాగేనా సార్ టీవీ యాక్షన్ ఏంటి సార్, టీవీ యాక్షన్ కాదండి ఇది యాక్షన్, మీకు ఎలా కావాలి చెప్పండి, మేము టీవీలో లాగుతాం, ఎందుకు లెంత్లు కావాలి మాకు. ఎరా బాగున్నావా, ఓకే ఎరా బాగున్నావా అంట నేను టీవీకి, ఎందుకంటే నాకు లెంత్ కావాలి. సినిమాకి వస్తే ఎరా బాగున్నావా అంట, నాటకానికి ఎరా బాగున్నావా 100 కూర్చోవాడు కనిపించాలి కానీ యాక్షన్, ఇంత తేడా. నువ్వు టీవీ యాక్షన్ చేయకు, టీవీ యాక్షన్ యాక్ట్ చేయగానే హర్టింగ్ ఉంటుంది సార్. ఇదొకటి మారాలని నేను చాలా కోరుకున్నాను సార్. అంటే ఇది పోవాలి సార్, ఇది ఇప్పుడు ఆర్టిస్ట్ నువ్వు ఇష్టం. ఇప్పుడు లేదనుకుంటానే, ఇప్పుడు ఇంకా చాలా మంది ఇంకా ఉంది అసలు ఇప్పుడు టీవీకి సినిమా మనం ఇంకా అనుకుంటున్నాం కానీ ఇంకా ఉంది, అదే అన్ఫార్చునేట్. మళ్ళీ తమిళలో లేదు సార్, మీరు తమిళకి వెళ్ళండి, హిందీకి వెళ్ళండి, కన్నడకి వెళ్ళండి, ఉండదు సార్ అలాగా. వాళ్ళ ఆర్టిస్ట్ గౌరవిస్తారండి. నేను ఒకసారి బాంబే వెళ్ళాను సార్, ఒక ఫంక్షన్కి వెళ్ళాను, బిగ్ ఎఫ్ఎంలో ఆర్జేగా చేసినప్పుడు బాంబే ఫంక్షన్కి వెళ్ళాను సార్ నేను. మ్యారియట్లో అయింది, బిగ్ ఎఫ్ఎం లాంచ్ పార్టీ చేశారు, అన్ని రేడియో వాళ్ళది అక్కడ పెట్టారు. అభిషేక్ బచ్చన్ గారు వచ్చారు సార్ గెస్ట్ కింద ఆ రోజు బాంబే మ్యారియట్కి. నాతో పాటు నేను ఎలా అయితే టీవీ నుంచి రేడియోలో ఆర్జే చేస్తున్నాను, అక్కడ ఒక టెలివిజన్ యాక్టర్ హిందీ బిగ్ ఎఫ్ఎంలో ఆర్జేగా చేశాడు ఆయన. ఓకే, ఆయన వచ్చాడు సార్, ఆయన అభిషేక్ బచ్చన్ ఒకే ప్లేట్లో తింటున్నారండి. ఇక్కడ దరిదాపులు రానివారు, ఇక్కడ తినడం బాగా ప్లేట్ దాకా వెళ్ళకండి, నన్ను దరిదాపులు రానివారు ఇక్కడ. అదే వద్దంటున్నాను సార్. ఇప్పుడు కళాకారుడికి గౌరవం అంతే. అవును, ఇప్పుడు స్థాయి మారుండదు సార్, అందరం ఆర్టిస్టులమే కదా సార్. అవును, ఎగ్జాక్ట్లీ, స్థాయిలు మారుతాయి అంతే, మేము అందరం కళాకారులమే. అది నచ్చింది సార్ నాకు. నాతో పాటు ఆర్జేం చేస్తే అతనితో కూర్చొని నేను మాట్లాడుతున్నాను, అభిషేక్ బచ్చన్ వచ్చి ఇతను తింటుంటే స్పూన్ తీసుకుని, అతని స్పూన్ ఈయన తీసుకుని అభిషేక్ బచ్చన్ ఆయన ప్లేట్లో తింటున్నాడు.
అని అంతే. అతను ఇద్దరు కలిసి ఒక సినిమా చేశారట. ఓకే. అతను నాలాగా ఒక టెలివిజన్ ఆర్టిస్ట్ బాంబేలో, అంతే. నా స్థాయి ఆర్టిస్ట్ కూడా కాదు, నా అంత ప్రొఫైల్ లేని ఆర్టిస్ట్, మామూలు ఆర్టిస్ట్. అదే లేదు. ఆయన ప్లేట్లో నుంచి అభిషేక్ బచ్చన్ తీసుకుని తింటున్నాడంటే ఎంత 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 ఇదిగా ఉంటారు అసలు, ఎంత ఎంత బ్రాడ్గా ఆలోచిస్తున్నారు వాళ్ళు.